నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ థార్ ఎడారిలో అత్యంత సాహసోపేతంగా నిర్మించిన ఒకానొక సినిమా గురించి మాట్లాడబోతున్నాం. అంతకుముందు మోసగాళ్ళకు మోసగాడు కూడా ఇదే ప్రాంతంలో చాలా కష్టపడి తీశారు. సూపర్ సక్సెస్ అయింది. అది సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే ఆ కథానుసారంగా అక్కడ తీయాల్సి అయి ఉండొచ్చు. ఈ సినిమాను కూడా అక్కడే నిర్మించారు. ఆ సినిమా ఏంటంటే శ్రీలక్ష్మి ప్రొడక్షన్స్ వారి పాపం పసివాడు. అప్పట్లో ఈ పాపం పసివాడు అంటే అమ్మా నాన్నను చూడాలని ఒక పాట ఉంటుంది చివరిలో, అది చెప్తాను మీకు. ఆ పాట వినిపించినప్పుడల్లా ఆ సినిమా గుర్తొచ్చేసి చాలామందికి దుఃఖభరితం అయిపోయేవాళ్ళు. సో ఈ సినిమాని మోసగాళ్లకు మోసగాడు ప్రేరణతోనే ఖచ్చితంగా అక్కడే తీయాలి అని అట్లూరి పూర్ణచంద్రరావు గారు, అంటే దాని నిర్మాత అనమాట, వాళ్ళ అబ్బాయికి ఆయన కలిసి తీశారు ఈ సినిమా. సో వారు కృత నిశ్చయంతో ఈ సినిమా అక్కడే తీయాలనుకున్నారు. తారు ఏడాదిలో ఏదైనా ఒక సినిమా తీయాలి, దానికి కథ కావాలి. ఎలాగా అంటే అప్పట్లో లాస్ట్ ఇన్ ద డిజర్ట్ అని ఒక సౌత్ ఆఫ్రికా ఫిల్మ్ ఒకటి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. అక్కడ ఈ ఎడారిలో తప్పిపోయిన పిల్లాడు ఎన్ని కష్టాలు పడతాడు, ఎన్ని జంతువులు బారిన పడతాడు, ఇలాంటి చాలా ట్రిక్స్తో ఆ సినిమాని తీశారు. ఆ సినిమాని చూశారు పూర్ణచంద్రరావు గారు. చాలా బాగుంది, పసిపిల్లడితో ఇంత బాగా చేయించారు ఈ సినిమాని, ఇది మన తెలుగులో తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఎవరు అంత సాహసం చేసి కథని మనకు అనుగుణంగా మార్చగలరు అని చెప్పి అన్వేషించి గొల్లపూడి మారుతిరావు గారు, అప్పటికే గొప్ప నవల రచయిత, చాలా సినిమాలు ఆయన రచన చేశారు, మాటలు కూడా రాశారు. వారిని ఈ లాస్ట్ ఇన్ ద డిజర్ట్ సినిమాని చూడమని పూర్ణచంద్రరావు గారు పురమాయించారు. ఆయన కూడా చాలా ఈ హాలీవుడ్ సినిమాల మీద మంచి కమాండ్ ఉన్న ఆయన మారుతిరావు గారు. సో ఆ సినిమా చూశారు, 1-2 సార్లు చూశారంట. దీన్ని మన భాషలోకి తర్జుమా చేయడం అంటే, లేకపోతే మన నేటివిటీకి దగ్గరగా తీసుకురావడం అనేది ఒక పెద్ద కత్తి మీద సాము లాంటిదే అయినా సరే ప్రయత్నించాలని చెప్పి పూర్ణచంద్రరావు గారికి మాట ఇచ్చి నేను ఖచ్చితంగా రాస్తానని చెప్పి దానికి సినిమా అనుకరణ అంటాం కదా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ ఆయనే రాశారు. ఎందుకంటే ఆయనకు ఇంగ్లీష్లో మంచి పట్టు ఉంది. ఆ సినిమా చూసి అవే డైలాగుల్ని మరీ యథాతథంగా రీప్రొడ్యూస్ చేయకుండా మనకు అనుగుణంగా ఆ డైలాగుని మార్చి చక్కని స్క్రిప్ట్ని తయారు చేశాడు. ఇక ఇందాక మనం అనుకుంటే సాంకేతిక వర్గం గురించి మాట్లాడాలంటే ఈ సినిమాకి నిర్మాత అట్లూరి శేషగిరిరావు గారు, దర్శకత్వం వి రామచంద్రరావు గారు ఇచ్చారు. కథా మాటలు మనం చెప్పినట్టే ఇందాక మన గొల్లపూడి మారుతిరావు గారు, సంగీతం సత్యం గారు చేశారు దీనికి. ఈ సినిమా పాటలు ఆత్రేయ గారు, సినారెడ్డి గారు, అలాగే కొసరాజు గారు కూడా ఈ కొన్ని పాటలు రాశారు. ఇక నేపథ్య గానం విషయంలోకి వచ్చేసరికి ఘంటసాల మాస్టారు పాటలు పాడారు, బాలు గారు కూడా పాడారు ఈ సినిమాలో, సుశీలమ్మ, అలాగే ఎల్ఆర్ ఈశ్వరి గారు ఒక అడవిలో ఒక ఫోక్ సాంగ్ లాంటిది ఆవిడ కూడా పాడారు. ఇక ప్రధాన తారాగణం విషయంలోకి వచ్చేసరికి ఎస్వి రంగారావు గారు ప్రధాన పాత్ర, ఫాదర్ రోల్ అది. అప్పట్లో నగేష్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒరిజినల్గా తమిళ అయినా కానీ బట్ మన తెలుగులో ఒక చక్కని యాక్సెంట్, అది తమిళ్ తెలుగు కలిసిన యాక్సెంట్తో చాలా బాగా మాట్లాడి ఆయన ఒళ్ళు విరుపులతోనే చాలా బాగా చేస్తుంటే రాజబాబు గారు వాళ్ళ వాళ్ళ కాంటెంపరీగా మనం ఆయన అనుకోవాలి. సో ఆయన, అలాగే ప్రధాన పాత్ర మాస్టర్ రాము, ఆ కథ అంతా పల్లి మాట్లాడు సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వి నాగయ్య అంటే చిత్తూరు నాగయ్య అంటాం కదా వారు, సూర్యకాంతం గారు, ఛాయాదేవి గారు. ఇక అమ్మ పాత్రలో దేవిక గారు. అప్పట్లో జానపదాలన్నా, పౌరాణికాలన్నా, సాంఘికాలన్నా దేవిక చాలా బాగా చేసేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్ సరసన ఆవిడ చాలా సినిమాలు చేశారు. సో ఇక మాస్టర్ విశ్వేశ్వరరావు అని ఇంకొక కూడా చేశారు, అలాగే వెంకటేశ్వరరావు గారు అని అలా చేశారు. అసలు ఈ సినిమా తీయాలనే సంకల్పం ఏ విధంగా వచ్చింది అట్లూరి పూర్ణచంద్రరావు గారికి అంటే, ఇందాక మనం అనుకున్నాం ఆయనకి ఇంగ్లీష్ సినిమాలు చూసే అలవాటు బాగా ఉంది. ఎంతసేపటికి హాలీవుడ్ అదరగొట్టింది అంటారు, మనం ఎందుకు ఆ స్థాయిలో సినిమా తీయకూడదు అని ఒక సవాల్లాగా ఆయన తీసుకొని ఈ సినిమాని ఇందాక చెప్పినట్టు అది మన ఆత్రేయ గారితో అనుకున్నారట. కాకపోతే ఈ సినిమా కొంచెం భిన్నంగా ఉంది, పైగా ఒక హాలీవుడ్ రేంజ్లో సినిమాని ఆత్రేయ గారు మనసు పెట్టలేరు, అంత సమయం ఆయనకు ఉండదు అని చెప్పి మారుతిరావు గారికి అప్పగించారనుకోండి. తర్వాత 1971లో తీసిన ఈ మన మోసగాడి సినిమా ఉంది కదా, ఆ సినిమా ఈయన పూర్ణచంద్రరావు గారు చూసిన తర్వాత అప్పుడు అనుకున్నారట,
ఎంత రిచ్నెస్ వచ్చింది ఎడారిలో సినిమా తీస్తే. మనం ఎప్పుడైనా సినిమా తీస్తే ఖచ్చితంగా ఎడారిలోనే తీయాలి అని ఆ రోజే ఆయన బుర్రలో పడిందట. అందుకనే అదే లొకేషన్ ఎంచుకున్నారు. సో ఈ సినిమా 1972 సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్ అయ్యి కంట తడి పెట్టించేసి అందరినీ కాసుల వర్షం కూడా కురిపించింది. సాధారణంగా ఏంటంటే విషాద సినిమాలు ఎక్కువగా ఆడవు అంటారు, కానీ లోపలికి వెళ్తారు, చక్కగా టికెట్ కొనుక్కొని ఏడుస్తారు, కావాలని మళ్ళీ వస్తారు, వేరే వాళ్ళకి చెప్తారు, వాళ్ళని కూడా చూడమని చెప్తారు. ఇలాగా మౌత్ క్యాంపెయిన్లో అప్పుడు ఎక్కువగా నడిచాయి. బట్ క్యాంపెయిన్ అంటే గుర్తొచ్చింది, ఈ సినిమాకి చాలా విచిత్రమైన ఒక క్యాంపెయిన్ చేశారు. అదేంటో కొంచెం ముందుకు వెళ్ళినాక మనం మాట్లాడుకుందాం. ఇక అంతా సిద్ధమైపోయింది. డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు ఆయన మారుతిరావు గారే సూచించారట. సి రామచంద్రరావు గారు అయితే ఈ సినిమా కరెక్ట్గా వి రామచంద్రరావు గారు బాగా చేస్తారండి అని చెప్పి ఆయన అనుభవాన్ని వీరికి చెప్పారట. ఇక 69లో వచ్చిన హాలీవుడ్ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించిందంటే అది ఆస్కార్ దాకా వెళ్ళింది. ఎందుకంటే డెజర్ట్ వారియర్ అని ఇంకో సినిమా వచ్చింది. అది అఫ్కోర్స్ అదొక వేరే స్టోరీ, కానీ బట్ డెజర్ట్ బేస్ అంటే ఎడారిని నేపథ్యంగా తీసుకుని తీసిన సినిమాలు, హాలీవుడ్ సినిమాలు అద్భుతంగా ఆడాయి. అది ఒక సెంటిమెంట్గా కూడా కొంతకాలం కొనసాగింది. సో మారుతిరావు గారు ఆ సినిమా చూసిన తర్వాత పదే అంటే 2-3 సార్లు చూసిన తర్వాత ఆయనకు కూడా మనసు బాగా నచ్చి మొత్తానికి యథాతథంగా కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేసి మొత్తం అద్భుతమైన స్క్రిప్ట్ని తయారు చేశారు. అంత బాగానే ఉంది. ఎడారిలో తప్పిపోయిన బాలుడి క్యారెక్టర్ ఎవరేస్తారు? అసలు అది సాహసం, అంటే అడ్వెంచరస్ మూవీస్ అంటారు వీటిని మనం. సాహసోపేతమైన సినిమా తీయాలంటే పసిపిల్లలను ఎలా చేస్తాం? ఇప్పుడైతే గ్రాఫిక్స్లో ఆడించేవాళ్ళు ఆట, కానీ అక్కడ అలా లేదు అప్పట్లో. అక్కడ 72 అంటే ఎప్పుడు అది. సో ఇక ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్స్ పెట్టి చాలామంది పిల్లల్ని చూపించారు. ఒక సీన్ చేయించడం, వాళ్ళకి ఎలా చెప్పడం, ఏది మీరు కొన్ని కష్టాలు పడాలో వేడిలో చేయాల్సి వస్తుంది, ఇవన్నీ నెరేట్ చేస్తూనే కొన్ని డైలాగులు ఇవ్వటం, కొన్ని ఎక్స్ప్రెషన్స్ చెప్పించడం, అదంతా ఆడిషన్స్లో చేయించారు. అప్పట్లో చుక్కాల వీర వెంకట రాంబాబు అని ఒక కుర్రాడు వీళ్ళకి బాగా నచ్చారు. ఆయనే మాస్టర్ రాంబాబునే రాము అనేవాడు. కానీ మరీ చిన్నోడు అయిపోయాడు. ఏమో ఆ సినిమాలో సగం అయిపోయిన తర్వాత ఏమైనా అస్వస్థత వచ్చేసి సినిమా మానేస్తే ఏంటి పరిస్థితి అని పక్కన పెట్టారు. ఇంకా కొంతమందిని పిలుస్తున్నారు చూస్తున్నారు, కానీ ఒకటి ఉండట్లేదు. ధైర్యం ఉంటే వచ్చేసి ఉండట్లేదు, డైలాగ్ డెలివరీ బాగుంటే ఇంకోటి ఏదో ఉండట్లేదు. అలాగా మళ్ళా ఎందుకైనా మంచిది రాముని పిలుద్దామని చెప్పి రాముని పిలిచి మరొక్కసారి ఒక చిన్న సీన్ ఇచ్చి చేయించాను. అద్భుతంగా సింగిల్ టేక్లో చేసేటాడు. ఇక వీడే మనకు కరెక్ట్గా సినిమా పనికి వస్తాడు అని చెప్పి ఒక సెలక్షన్ అయిపోయాను. ఇంకా అన్నిటికంటే ఇంకో పెద్ద సెలక్షన్ ఇంకొకటి ఉంది. అదేంటంటే రాముకి అడవిలో తోడుగా టామీ అని ఒక కుక్క ఉంటుంది. మొత్తం రాము ఎంత స్క్రీన్ షేర్ చేసుకుంటారో టైంని అంతే స్థాయిలో ఆ కుక్క కూడా యాక్షన్ చేయాలి. చాలా కష్టపడింది ఆ కుక్క. సో ఆ కుక్క కోసం కూడా మళ్ళీ ఆడిషన్స్ పెట్టారంట. అది అందంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి, చెప్పినట్టే వినేలాగా ఉండాలి. అలాగా ఒక కుక్కని మొత్తాన్ని సెలెక్ట్ చేసి దాని ట్రైనర్తో పాటు తీసుకొచ్చారు. సో ఆ విధంగా రెండింటికి ఆడిషన్లు పెట్టారు. ఒకటి మాస్టర్ రామన్ ఆడిషన్ పెట్టి సెలెక్ట్ చేశారు, అలాగే కుక్కను కూడా ఆడిషన్స్ పెట్టి సెలెక్ట్ చేశారు. ఎడారి అనగానే సాధారణంగా పెద్దవాళ్ళే చాలా ఇబ్బంది పడతారు. అప్పుడు మనం మోసగాడు గురించి మాట్లాడినప్పుడు కూడా చెప్పాం. అంత ఆర్టిఫిషియల్గా అక్కడ టెంట్లు వేసి ఆ టెంట్లలో మళ్ళీ ఏసీ లాంటివి బిగించి జనరేటర్ రౌండ్ దిక్కులాగా పనిచేయడం, ఇదంతా చాలా పెద్ద తతంగం. కానీ ఇక్కడ చూస్తే ఎంత చేస్తే 10-12 సంవత్సరాల కుర్రోడు వీడు ఎలా చేస్తాడు ఎండ అని చెప్పి అనుకున్నారు. అందుకని అక్కడే ఏం చేశారు, గుడారాలు కొన్ని నిర్మించారు. దారి ఎడారిలో ఆ ప్రాంతం పేరు జైసల్మర్ అని ఒక జిల్లా. ఆ జిల్లాలో మారుమూల గ్రామంలో, అంటే ఎడారికి ఎడ్జ్ అనమాట అది దాన్ని ఏమంటారు, శివారు గ్రామాలు, ఎడారి శివారు గ్రామం అనమాట అది. అక్కడ వీళ్ళు బస ఏర్పాటు చేసుకుని ఎడారిలోనే మొత్తానికి ఎప్పటికప్పుడు వాటర్ చల్లుతూ టెంట్లు వేసుకుని కొంతమంది సిబ్బందికి ఇక్కడ నివాసం, కొంతమందికి ఆ గ్రామంలో చిన్న ఇళ్ళు ఉంటాయి కదా, ఆ ఇళ్లలో వాళ్ళకి నివాసం అంటే షెల్టర్ ఏర్పాటు చేశారనమాట. ఎక్కువ మంది సాంకేతిక సిబ్బంది ఉంటారు, టెక్నీషియన్స్ వాళ్ళు. ఇక కొన్ని విచిత్రాలు జరిగినాయి, దాంట్లో మళ్ళీ మనం కొంచెం ముందుకు వెళ్ళినాక మాట్లాడుకుందాం.
సో ఎడారిలో షూట్ చేయాలి కదా. షూట్ చేయడానికి మనం అప్పట్లో హెలికాప్టర్ షాట్ అనేవాళ్ళం కదా. ఆ హెలికాప్టర్ని మద్రాస్ ఫ్లయింగ్ క్లబ్ అని ఒకటి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎయిర్ క్రాఫ్ట్ని అప్పట్లోనే 72లో 2 లక్షల రూపాయలు పెట్టి ఏకంగా కొనేశారు పూర్ణచంద్ర గారు. మళ్ళీ అద్దె తెచ్చుకోవటం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. మొత్తం 27 రోజులు. సో 27 రోజులకు వాళ్ళు ఎంత అడుగుతారో తెలియదు. మళ్ళీ పైలట్ని కూడా మనం తెచ్చుకోవాలి వాళ్ళతో పాటు. అలాగ అన్నీ అనుకుని కొనేసుకుంటే పోవాలని చెప్పి 2 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొని అది పర్మనెంట్గా వాళ్ళ షూటింగ్ లొకేషన్కి తీసుకొచ్చాడు. ఎందుకంటే అన్నీ హెలికాప్టర్ షాట్లే. ఆ పిల్లోడు ఇసుకలో నడవటాలు, అక్కడ ఒక విమాన ప్రమాదం జరిగి అందరూ కనిపించకుండా పోవటాలు, ఈ పిల్లోడు ఎక్కడికో తప్పుపడలు, అదే కదా లాస్ట్ ఇన్ ది డిజార్ట్ అంటే. సో ఎడారిలో రాము టామీలుకి 53 డిగ్రీల వేడి అప్పుడు ఇసుక. సో లాస్ట్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా వాడికి మొత్తం పోయినాయి. షూలు లేవు, ఏమి లేవు, కాళ్ళతో నడవాలి. వాటితో పాటు పాపం ఎంత జంతువు అయినా కూడా దానికి కూడా ప్రాణం ఉంటుంది కదా. అంత ఎండలో అవి కూడా కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడి, ముఖ్యంగా ఎండాకాలం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మామూలు స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా, వీధి కుక్కలు అంటాం, అవి చాలా అగ్రెసివ్గా తయారైపోయి ఎదురు తిరుగుతాయట. సో అయినా సరే ట్రైనర్ ఉన్నాడు కనుక పెట్టారు. ఈ సినిమాలో కుక్కతో పాటు కంటిన్యూగా మనకు కనపడే ఇంకొక జంతువు ఉంటుంది, హైనా అని ఒక విచిత్రం జంతువు. అప్పట్లో దాన్ని నక్క కంటే చాలా డేంజర్ అది మొత్తాన్ని కుక్కను చంపేస్తుంది, మనుషులను చంపేస్తుంది అనే ఒక నేచర్ ఉన్న ఒక జంతువు హైనా అనేది. దాన్ని కూడా తెచ్చి అక్కడెక్కడ కావాలో అక్కడ దాన్ని అది వస్తున్నప్పుడు ఒక రకమైన సిగ్నేచర్ ట్యూన్ సత్యం గారు అద్భుతంగా చేశారు. అది కనపడంగానే ఏ ప్రమాదం ముంచుకొస్తుందనే ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి చక్కని సంగీతాన్ని సత్యం గారు చేశారు. సో హెల్త్కి ప్రాబ్లం వస్తుందని చెప్పి డాక్టర్లని, ఒక మామూలు మెడిసిన్ అంటే మనుషులను చూడటానికి ఒక డాక్టర్ని, జంతువులను చూడటానికి ఇంకో డాక్టర్ని తీసుకొచ్చారు. జంతువులను చూడటానికి డాక్టర్ మాత్రం రోజు ఉండడు, ఆల్టర్నేట్ డే, రోజు మార్చి రోజు వచ్చి ఆ కుక్క అయినా ఈ జంతువుల తాలూకు కండిషన్స్ అన్నీ చూసి వాటికి ఎప్పటికప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా సెలైన్లు కూడా ఇస్తూ ఎక్కువ నీళ్లు తాగిస్తూ అలా చేశారు. ఈ బాబుకి అయితే ఇప్పుడైతే మనం ఎనర్జీ డ్రింక్స్ అవి అంటున్నాం కదా, అలా కాకుండా అప్పుడు చెరుకు రసం, బత్తాయి రసం అలాంటివన్నీ బాటిల్లో పెట్టేసి షాట్కి మధ్యలో తాగిస్తూ ఉండేవారు. లేకపోతే ఇంకేముంది, చొక్క కూడా లోపలికి లేకుండా ఉంటే ఒళ్ళంతా క్రాంప్స్ వస్తాయి, ఏది మన డిహైడ్రేట్ అయిపోతే పూర్తిగా. అందువల్ల అతనికి రాముకి జ్యూస్ ఎక్కువగా ఇచ్చారంట. ఏంటి అది పడిపోకుండా, ఎంత వయసు లేత హృదయం అది, ఎలాగా అని చెప్పి అనుకుంటా. షూటింగ్ కూడా ఉదయం 8కే స్టార్ట్ అయ్యి 11 గంటలకు ఆపేశారంట. ఇప్పుడు కూడా మనకి బాగా ఎండలుగా ఈ ఏడాది మరి ముఖ్యంగా మే నెలలో మనకి అలర్ట్లు ఇచ్చారు, గుర్తుందా మీకు? ఉదయం మీ ఇష్టం 11 లోపు మీరు ఇంటికి వచ్చేయాలి, రోడ్డు మీద తిరగకూడదు. అలాగే 4 తర్వాత మాత్రమే వెళ్ళాలని ఇచ్చారు కదా, ఇది అప్పుడే ఉంది. పైగా అది ఎడారి. సో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల దాకా ఉదయం సెషన్లో, అలాగే సాయంత్రం 4 నుంచి 7 గంటల దాకా అన్ని జనరేటర్లు, లైట్లు మొత్తం పెట్టుకోవడానికి. సో హెలికాప్టర్ రేటు వాళ్ళతో పాటే సిద్ధంగా ఉంది. సో షూటింగ్ దగ్గర లొకేషన్కి వెళ్ళటానికి ఇప్పుడు షెల్టర్ ఏమో ఇక్కడెక్కడో ఎంత చెప్పే కదా, ఎడారిలో శివారు ప్రాంతంలో షెల్టర్ నిర్మించారంటే ఈ షెడ్లు కదా, ఎడారిలో గుడారాలు. ఆ గుడారాల నుంచి లొకేషన్కి వెళ్ళాలి కదా, ఆ లొకేషన్కి ఎలా వెళ్తారు అని చెప్పి అప్పుడు వాళ్ళకి ఒంటెల్ని అద్దెకి తెచ్చుకొని, చాలా ఒంటెలు ఉన్నాయంట, అవి కూడా పక్కన పడుకొని ఉండే వాటికి కూడా డాక్టర్లు చూడాల్సి వచ్చిన పరిస్థితి. ఆ ఒంటెల మీద లొకేషన్కి వెళ్ళేవాడు. అంటే కాలినడకన వెళ్తే పోతారు, ఏ వెహికల్ కూడా అక్కడ వెళ్ళటానికి లేదు అప్పట్లో. ఇప్పుడైతే ఉన్నాయనుకోండి, ఇప్పుడు కొన్ని వచ్చినాయి, తుఫాన్ ఏదో ఆ థార్ అనే పేర్లతో కొన్ని వెహికల్స్ వచ్చిన ఎడారిలో కూడా అవి బాగానే రన్ అవుతాయి. అప్పట్లో అంత టెక్నాలజీ లేదు కనుక ఒకవేళ మనం వెహికల్ తెచ్చినా కూడా టైర్లు పగిలిపోయే పరిస్థితి అనమాట. సో అప్పుడు ఒంటెలు ఎంత వేడినైనా తట్టుకునేది, ఎందుకంటే ఎడారిలోనే కదా ఒంటెలు ఉండేది. సో ఒంటెల మీద వెళ్ళేవాళ్ళట. ఇక వంటలు చేయాలి కదా, వంటలు చేయడానికి కూడా మనకి ఏమైనా ఈ సరుకులు కావాలంటే గ్రాసరీ అంటాం కదా, ఆ సరుకులన్నిటినీ ఆ సమీపంలో దూరంలో ఒక 2-3 కిలోమీటర్ల ఒంటెల మీద వెళ్ళి ఆ ఒంటెల మీద వేసుకొని సామాన్లన్నీ తీసుకొచ్చి అప్పుడు వంట వండి అందరికీ పెట్టేవాడండి. అసలు ఇదంతా వింటుంటే ఈ సినిమా తీయాలా, ఇంత కష్టపడి సినిమా తీయాలా అని మనకు అనిపిస్తుంటుంది. కానీ ఆ కష్టం ఊరికే పోలేదు.
అద్భుతమైన విజయం సాధించి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత గొప్పగా చేయగలడా అనే ఒక ఆశ్చర్యాన్ని అందరికీ మిగిల్చింది ఈ ఈ సినిమా. ఇంకొక ఒక ప్రక్క ఎండ వేయడమైతే ఇంకొక ప్రమాదం కూడా వాళ్ళకు ఉన్నది. ఎడారి అనగానట అక్కడ రాత్రులు రక్తపింజీలు మనం అంటాం, రెప్టైల్స్ అంటాం కదా, అవి ఎక్కువగా ఉండేట. అవి పగలంతా ఇసుకలో దాక్కుని రాత్రులు టక్మని బయటకు వచ్చాట. సో అవి ఎక్కడొస్తాయో తెలియదు. ఇప్పుడు వీళ్ళు షెల్టర్లో వేసుకున్న గుడారాల దగ్గర లోపల నుంచి వస్తాయి అనుకొని ఆ లోపల పడుకోకుండా రాత్రులు బయట వచ్చి పడుకునేవాళ్ళట. నొలక మంచాలు లాంటివి తీసుకొచ్చి వాటి మీద పడుకునేవాళ్ళట. అయినా సరే ఒకవేళ పెద్దది ఏదైనా రక్తపింజరు వచ్చి కాటేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి ఆ లోకల్ వాళ్ళు ఎలా బతుకుతున్నారని వాళ్ళని అడిగారట. వాళ్ళు ఒక చిన్న చిట్కా చెప్పారట, నాటు వైద్యం లాంటిది. ఏంటంటే ఉల్లిపాయ నోట్లో పెట్టుకొని పెద్ద ఉల్లిపాయ అది నవ్వులతో పడుకోండి, ఆ వాసనకి రెప్టైల్ రాదు అని చెప్పారట. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఉల్లిపాయ నోట్లో పెట్టుకొని అక్కడ పడుకునేవాళ్ళు అంట. ఏవో పడుకున్నారు కానీ నిద్రపోయారో లేదో తెలియదు కదా. సో ఎలాగైనా సరే మొత్తానికి ఏదో ఒక సమయానికి నిద్ర పడుతుంది కదా, అలాగా రాత్రులు గడిపారట. ఇది ఒక పెద్ద అడ్వెంచర్ కదా. పాము నిజంగానే రక్తపింజరి అనేది వైపర్ అంటాం కదా, అది కనుక ఏమన్నా కాటేస్తే ఇంక ప్రపంచంలో దానికి విరుగుడు ఇంతవరకు కనిపెట్టలేదు. మిగతా నాగుపాము లాంటి వాటి కట్టల పాము లాంటివి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయి కానీ, బట్ ఈ రక్తపింజరి అనే దానికి మాత్రం ఇప్పటిదాకా మెడిసిన్ లేదు. సో అది ఇంకా ప్రయోగ దశలో ఉందంటున్నారు. బట్ అప్పట్లో అయితే ఇంకా అసలు లేనట్టు కదా. సో అందుకని వాళ్ళు ఆ చిట్కా వైద్యం నోట్లో ఉల్లిపాయ పెట్టుకుని పడుకునేవాళ్ళట. ఈ కుక్కలు ఎలా యాక్షన్ చేస్తాయి? కుక్కలు ఆ నక్క అది మన హైనా అని చెప్పాం కదా, హైనా జంతువు వెళ్తున్నప్పుడు ఒక టిపికల్ వాకింగ్, ఆ వాకింగ్కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాన్ని కూడా యాక్టింగ్ చేయించారు. సో ట్రైనర్స్ ఎప్పటికప్పుడు షార్ట్ గ్యాప్లో దానికి చెప్పి ఎలా చేయాలని చెప్పి మొత్తానికి వాళ్ళు రిహార్సల్ వేసి మళ్ళీ అలా ఒక్కొక్కదే చేసేవాడు అనమాట. ఈ జంతువులకి ఇందాక మనం చెప్పాక జంతువులకి అస్వస్థత రాకుండా కుక్క, హైనా, అలాగే ఒంటెలు. ఎందుకంటే ఒంటెలు తిరుగుతూ ఎక్కడో చోట విడిది దిగడమో లేకపోతే విశ్రాంతి తీసుకోవడం కాకుండా అక్కడే ఉండి షూట్ కోసమే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కనుక వాటికి ఏమన్నా హెల్త్ వస్తుంది. దానికి కూడా డాక్టర్లను తీసుకొచ్చారు, వెటనరీ డాక్టర్ని రెడీగా పెట్టాను. అయిపోయింది సినిమా మొత్తం. చాలా కష్టాలు పడి సినిమా తీశారు. అకుంటే మెయిన్ క్యారెక్టర్స్ వెతకడానికి వచ్చిన క్యారెక్టర్లు ఉంటాయి కదా, ఎవరు శ్రీరంగరావు గారు, దేవిక గారు, వాళ్ళ మేనమామ, లేకపోతే కెప్టెన్ నగేష్, వీళ్ళకి కూడా ఎడారి సీన్లు ఉన్నాయి. కానీ అంత సాహసం చేయలేమని వాళ్ళు చెప్పేశారట. మేము ఎడారికి వచ్చి షూట్ చేయలేము అంటే అప్పుడు మద్రాస్ మెరీనా బీచ్లోని బాగా వేసుకున్న ప్రాంతాల్లో సెట్స్ వేసి ఈ దారి ఎడారి తాలూకు ఒక లుక్ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు షూటింగ్ చేశారట. అంటే ఎడారికి వెళ్లకుండానే ఎడారి దృశ్యాన్ని ఇక్కడ సృష్టించి కృత్రిమంగా అక్కడ షూట్ చేసి ఆ భాగాన్ని చేశారట. షూటింగ్ అయిపోయింది. డబ్బింగ్ చెప్తున్నప్పుడు నగేష్ గారికి డేట్స్ కుదరపోతే మరి ఎలాగా మళ్ళీ ఆయన కోసం మనం వెయిట్ చేస్తే సినిమా ఆగిపోద్ది కదా అని చెప్పి అనుకుని అప్పట్లో సంగీత డైరెక్టర్గా వెతకాలనుకుని లేకపోతే పాడటానికి నేపథ్య గాయకుడిగా వెళ్ళాలనుకుని ట్రైల్ చేస్తున్న ఆయన చక్రవర్తి గారితో డబ్బింగ్ చేయించారు. ఆ తర్వాత కాలంలో చక్రవర్తి గారు వండర్ఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. చాలామందికి, కమల్ హాసన్ గారికి కూడా చెప్పారు ఆయన డబ్బింగ్. సో ఆయనతో డబ్బింగ్ చేయించారంట. మ్యాచ్ అయింది అఫ్కోర్స్. ఆ తర్వాత కాలంలో కొన్ని సినిమాలకి, ఎక్కువ సినిమాలకి, సర్వర్ సుందరం అలాంటి సినిమాలకి నగేష్ డబ్బింగ్ చెప్పుకున్నారు. బట్ ఈ సినిమాకి మాత్రం డబ్బింగ్ చెప్పడానికి డేట్స్ కుదరపోయేసరికి సినిమా ఇంకా రిలీజ్ చేయాలి. దీనికి ఎలా పబ్లిసిటీ? అప్పట్లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో రిక్షాల మీద చిన్న గూడు రిక్షాలకి వాల్ పోస్టర్లు చుట్టూ కట్టి నేడే విడుదల పాపం పసివాడు అనుకుంటూ ప్యాంఫ్లెట్లు వేసుకుంటూ కరపత్రాలు చిమ్ముతూ వెళ్ళేవాళ్ళు కదా. అలా కాకుండా ఈ సినిమాకి విచిత్రమైన విధానంలో ప్రచారం చేశారు. ఏంటంటే ఈ హెలికాప్టర్ ఎటు చేతిలో ఉంది కదా వాళ్ళ చేతిలో, దానితో ప్రతి ఊరిలో బయట పైన అది ఫ్లై చేస్తూ కరపత్రాలు కింద బిడిస్తుంది అనమాట. ఆ విధంగా చేస్తే ఆ హెలికాప్టర్ సౌండ్ రాగానే పరిగెత్తుకుంటూ పిల్లలందరూ వెళ్ళి పట్టుకునేవాళ్ళు అనమాట. బట్టి ఆ వాల్ పోస్టర్ అంతా చూసి ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళాలి. సో కొత్త విధానం అంటే మన తెలుగులో టాలీవుడ్లో మొట్టమొదటిసారి హెలికాప్టర్ ద్వారా ఒక సినిమా ప్రచారం సాగించింది ఈ పాపం పసివాడు అనే సినిమాకే. సో
ఈ సినిమాలో విషాద సన్నివేశాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఈ టామీ ఆల్మోస్ట్ టామీ ఒక దశలో అయితే చనిపోద్దేమో అనుకున్నా, లేకపోతే ఒక దశలో బాబు చనిపోతుంటే టామీ ఏడుస్తుంటాడు. ఈ సన్నివేశాలు చూసి ప్రేక్షకులు పైకి వినిపించేలాగా ఏడ్చిన దృశ్యాలు అప్పట్లో థియేటర్లో. మనం అంటాం కదా, కచ్చీపులు టవల్స్ తడిసిపోయినాయి అని. ఆ విధంగా ఆ సినిమా ఏడిపించింది జనాలందరినీ. జనాలంటే అది ఏడుపు అంటే హృదయానికి తాకే సన్నివేశాలు. పసిబిడ్డ తప్పిపోయాడు, అమ్మ నాన్నలు కనపడకూడదు, అందులో పైన ఎడారి, విష జంతువుల మధ్యలో బతకాలి, ఇవన్నీ ఒకే విషయం. తర్వాత హాలీవుడ్ వాళ్ళు ఈ సినిమాని చూసి లాస్ట్ ఇన్ ద డెజర్ట్ కంటే ఈ సినిమా బాగా తీశారు అన్నారంట. అది ఇంకా అంతకు మించిన మనకు ఆస్కార్ అవార్డు లేదు కదా. సో మారుతిరావు గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తూ, అది నాకు చాలా గొప్ప ప్రశంసలాగా అనిపించింది, మనం అంత గొప్పగా ఆ సినిమాని తీసాము అని చెప్పి ఆయన చెప్పారు. ఈ సినిమా విజయంలో డైలాగులు ఎంత పాత్ర పోషించినాయో, నటీనటుల హావభావాలు ఎంతగా పనిచేసినాయో, జంతువులు నటనా చాతుర్యం ఎంత గొప్పగా పనిచేసిందో, వీటన్నిటికి తోడు మంచి పాటలు కూడా ఈ సినిమాని అది రంజింపచేశారు. ఒరిజినల్ లాస్ట్ ఇన్ ద డెజర్ట్ అనేది 90 నిమిషాలు, కానీ ఇది 139 నిమిషాలకి లాగారంటే అంటే మారుతిరావు గారు ఎంత కష్టపడి ఉంటారో మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది. ఇక పాటల విషయానికి వచ్చేసరికి ఒక పాట అసలు జనాలని ఏడిపించేసిన పాట అంటే ఆ పిల్లాడు పాడతాడు, సుశీలమ్మ గారే పాడారు అప్పట్లో. ఎందుకంటే పసిబిడ్డలకి ఫీమేల్ వాయిస్లు గొంతు ఉంటుంది కనుక. పాట ఏంటంటే, అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి, అమ్మా అమ్మా. ఈ పాట చాలా హృదయాలను కదిలించే పాట ఆ సినిమాలో. అలాగే ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఘంటసాల గారు పాడతారు, పాపం పసివాడా అనే పాట. దేవుడు ఉన్నాడా, ఉంటే నీపై ద్వేషం పోనాడా అని ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్. అప్పట్లో బ్యాక్గ్రౌండ్ సాంగ్లే అనేవాళ్ళు. అంటే ఒక సన్నివేశానికి సందర్భం పట్టి ఆ పాటని చేశారు. ఇంకోటి, వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు, ఓ బాబు నీ కన్న మాకు పెన్నిధి ఎవరు, నువ్వున్న ఇల్లు వెన్నెల వెలుగు, దేవిక గారి పాడే పాట ఒకటి. ఇది కాక అడవిలో ఆ పిల్లోడిని ఉంటారు కదా, అడవి స్టోన్ ఏజ్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దేవతకి ఆ అబ్బాయిని పిల్లాడిని బలి ఇవ్వడానికి చెట్టు కట్టేసి వీడెవడో మానవుడు మన దగ్గరికి వచ్చి మనకి ఏదో హాని చేయబోతున్నాడు అన్న ఉద్దేశంతో పాడతారనమాట. అది కొసరాజు గారు రాశారు. ఇది అరి మంచి ఎన్నది కానరాదు ఈ మనుషుల్లోనా, అరి నీతి అన్నది కానరాదు ఈ మనుషుల్లోనా అని ఒక పాట. హ్యూమన్ బీయింగ్స్ అంటే వాళ్ళకి ఇష్టం లేదండి. సో పాటలు, మంచి మంచి మాటలు, హృదయాలను కదిలించే సన్నివేశాలతో ఈ సినిమా అడ్వెంచరస్ మూవీ. పాపం పసివాడు తప్పనిసరిగా చూడండి, మీరు కూడా పాపం పసివాడు అంటారు. ఓకే, ఇది ఇవాళ సినిమా గురించిన విశ్లేషణ. మళ్ళీ వచ్చే వారం మరో మంచి సినిమా గురించి నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.